రేవతి కుటుంబానికి తాము అండగా ఉంటామంటూ హామీ, విషయం తెలియగానే షాక్ కి గురయ్యామంటూ వెల్లడి. ఏం చేసినా వారికి జరిగిన నష్టం పూడ్చలేనిది అన్న అల్లు అర్జున్. ఈ విషాదం మాటల్లో చెప్పలేనిది అంటూ ఆవేదన. We all feel very sad ఎందుకంటే మేము సినిమా తీసేదే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్ కి గురి చేసిందన్నారు. ఈ విషాద ఘటన హృదయ విదాకరమైనదన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు. మొన్న తాను సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షోకు వెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా మహిళ మృతి చెందినట్లు తమకు తరువాత తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే తాను దర్శకుడు సుకుమార్ తో సహా టీం మొత్తం అంతా షాక్ కి గురయ్యామన్నారు. గత 20 ఏళ్లుగా తాను దాదాపు అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్ కు వెళ్లి చూసి వస్తుంటానని, ఇప్పుడు ఇలా జరగడం తనను తీవ్రంగా నిరాశకు గురి చేసిందన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశము అన్నారు. ఇది మాటల్లో చెప్పలేనిదని చెప్పారు. రేవతి కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతిని చెబుతున్నామన్నారు. ఎంత మాట్లాడినా, వారికి ఏం చేసినా వారికి జరిగిన నష్టం పూడ్చలేనిది అన్నారు. కానీ తన శక్తి మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. తన వంతుగా రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. మీకు నేను ఉన్నాను, నన్ను నమ్మండి అని చెప్పడానికి ఈ డబ్బును ఇస్తున్నాను అన్నారు. రేవతి పిల్లలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమే అన్నారు. ఈ ఘటనలో గాయపడిన రేవతి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తానన్నారు. ఇది ఆ కుటుంబానికి చాలా క్లిష్ట సమయం అన్నారు. వారికి ఏ అవసరం కావాలన్నా తాము ఉంటామన్నారు. అంతేకాకుండా అందరికీ ఓ విజ్ఞప్తి, మేం సినిమా తీసేది మీరు మీ ఫ్యామిలీతో థియేటర్ కు వెళ్లి సినిమా చూసి ఆనందించాలని మాత్రమే. కానీ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగితే మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా థియేటర్ కు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సినిమాను చూసి సంతోషంగా ఇంటికి రావాలని ఆకాంక్షించారు.